వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. పేదల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెంలోని స్థానిక 33వ వార్డు ఎఫ్సీఐ కాలనీ చిరంజీవి పార్క్ వద్ద పేదలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల చేసిన వాగ్దానం మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన వెంటనే 3,000 రూపాయలుగా ఉన్న పెన్షన్ 1,000 రూపాయలు పెంచి 4,000 ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకుని మొదటి సంతకం చేశారని గుర్తు చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం పేదల సంక్షేమమే ప్రథమ కర్తవ్యం గుర్తించి పెన్షన్లను పంపిణీ చేస్తుందన్నారు. బటన్ నొక్కి పెన్షన్ ఇవ్వడం కాకుండా స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి పింఛన్లు అందజేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉన్న స్థానిక సమస్యలను అధ్యయనం చేసే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇంటింటికి స్వయంగా వెళ్లి పంపిణీ చేస్తున్నామన్నారు. అధికారులు, కూటమి నాయకులు ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఒకసారి సార్ ఒక్క నిమిషం. ఓకే సార్. ఒకసారి ఉండండి సార్. ఒక్కసారి సార్ ఒక్క నిమిషం. ఓకే సార్. వెనక్కి రా ఒకసారి సార్. ఒక్కసారి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మన ఇంటింటికి తిరిగి 6 ప్యాక్ అని మనం ప్రచారం చేసి ప్రజలకి 3,000 నుంచి 4,000 ఓట్లు పెన్షన్ ఇస్తానని చెప్పడం జరిగిందో దాంట్లో భాగంగా మొట్టమొదటి సంతకం పెట్టి మొదటి రోజు నుంచి కూడా 3,000 4,000 చేసి అప్పటి వరకు ప్రామిస్ చేసిన 3,000 కలిపి 7,000 రూపాయలు మొట్టమొదటి నెలలో చెల్లించాం. అదేవిధంగా ప్రతి నెల 31వ తారీఖు ఫస్ట్ తారీఖు ఒకవేళ సెలవు వచ్చిందంటే 31వ తారీఖునే మనం డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానీ మరి ఇంటింటికి పంపించి ఆ రోజు వాలంటీర్లు లేకపోతే మేము చేయలేమన్నారు. ఈరోజు గడిచిన 2 సంవత్సరాల్లో ఎవరికి వాళ్ళందరూ కూడా ఇంటికి పట్టుకెళ్ళి ఎంప్లాయీస్తోనే డబ్బులు ఇప్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి దక్కుద్దని తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ ఇంకా పెన్షన్లు ఇవ్వాల్సి ఉంది ఖచ్చితంగా. కానీ ఇవాళ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు చేసినటువంటి ఆర్థిక విధ్వంసాన్ని నుంచి బయటకు రాని పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా మరి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని వచ్చే నెల నుంచి కూడా మనం ఇద్దామని చెప్పి వితంతు పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం మన కోసం ఏం చేస్తుందని మనం ఆలోచన చేయాలి. మీరు గత ప్రభుత్వం, గత పాలకులు ఏం చేశారు? అభివృద్ధి ఉందా? ఒక రోడ్డు ఉందా? ఒక డ్రైన్ ఉందా? లేదా కరెంటు సరిగ్గా ఇవ్వగలిగారా లేదా? అన్నింటికీ బెరీ చేసుకోవాలి. అంతేగాని ఆ రోజు డబ్బులు ఎవరిస్తే వాళ్ళకి ఓట్లు వేస్తే గత 5 సంవత్సరాలు పట్టిన అదోగతే మళ్ళీ పడుతుందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే వాళ్ళు మేము మళ్ళీ వస్తాం, విధ్వంసం చేస్తాం, లేదా గంగమ్మ జాతరలలో బరాబరా పీకులు కోస్తామని చెప్పేటువంటి వాళ్ళకి ఓట్లు వేయాలా? మేము వస్తే మీకు సేవ చేస్తాం, మేము వస్తే మీకు బియ్యం ఇస్తాం, మేము వస్తే మీకు పెన్షన్లు ఇస్తాం, గ్యాస్ ఇస్తాం అని చెప్పి నేను ప్రభుత్వం మాట నిలబెట్టడం ప్రభుత్వాన్ని ఓటు వేయాలని ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుతూ ఉన్నాను. అంతే తప్ప ఇవాళ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఆయన లేకపోతే ఈ రాష్ట్రాన్ని ఒక నెల కూడా ముందుకు జరపలేనటువంటి పరిస్థితి. మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఇవాళ అందరికీ కూడా నిరుపేదలందరూ కూడా పెన్షన్ ఇంటికి పట్టుకెళ్ళి అధికారులు ప్లస్ కార్యకర్తలు, రాజకీయ నాయకులు అందరూ కలిసి ఉమ్మడిగా అందరికీ జర్నీయా లేదనే పర్యవేక్షణలో జరుగుతూ ఉండటం మరి మీ అందరికీ సాటిస్ఫాక్షన్గా ఉందని చాలామంది చెప్పడం జరిగింది. చాలా ఆనందంగా ఒక 1,000 రూపాయలు పెంచడానికే 4 సంవత్సరాలు ప్రయత్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మొట్టమొదటి నెల నుంచి 1,000 రూపాయలు పెంచి మనం ప్రతి కుటుంబానికి ఇస్తామన్నాం. అంతేకాకుండా 15,000, 6,000 డిజేబుల్డ్ పెన్షన్, అదే కిడ్నీ బాధితులకు 10,000 రూపాయలు, ఇన్ని రకాలుగా ఈ పెన్షన్ పెంచుకుంటా ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పుడు కూడా నిరుపేదలు బతకాలి, నిరుపేదలకు అన్ని సౌకర్యాలు అందించాలని ఈ ప్రభుత్వం చేసే ప్రయత్నానికి మీ ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ, అంతేకాకుండా 3,94,15,000 రూపాయలని ఒక్క నెల గడవడానికి తాడేపల్లి పట్టణంలో ఈ ప్రభుత్వం వెచ్చిస్తూ ఉంది పేద ప్రజల కోసం. ఈ విషయాలన్నీ మీకు చెప్పడం కోసమే ప్రజల్లో తిరిగి ఈ రాష్ట్ర ప్రభుత్వం పడి కష్టాలు కానీ ఆర్థిక విధ్వంసాన్ని నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని కానీ మీ అందరి మద్దతుని కోరుకుంటూ
మరి ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, నరేంద్ర మోడీ గారికి మీ యొక్క ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇలాగే ఈ యొక్క 10 సంక్షేమ కార్యక్రమాలు చేసి శక్తిని కూడా భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ, మరి ప్రతి నెల కూడా ఈ ఫంక్షన్ అనేది పండగలాగా జరుగుతూ. అందరూ కూడా చాలా హ్యాపీగా మాకు ఏమీ మిస్ అవ్వలేదు, అన్నీ వస్తున్నాయని చెప్పి కొత్త ఫంక్షన్లు కొన్ని ఉన్నాయి, అవి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దాన్ని కూడా తొందరలో ఈ బడ్జెట్ని బట్టి అవి కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేసుకుంటూ, మీ అందరి దగ్గరగా ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన పల్లూరు వెంకటేశ్వరరావు, జగన్నాథరాజు గారు, నాగు గారు, అదేవిధంగా పడాల శ్రీనివాస్ గారు, ఇక్కడ పెద్దలు ఈ పార్కు ప్రెసిడెంట్ గారు మరి బోళ్ళ శ్రీనివాస్ గారు, అందరూ చాలామంది, రమేష్ గారు, అందరూ కూడా ఈ కార్యక్రమంలో విచ్చేసినందుకు కూటమి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం.